హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ గురించి అయితే అప్డేట్ రావడం జరిగింది. ఈ ఎల్ఆర్ఎస్ అంటే ఏమిటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. వీడియోని లైక్ చేసి ఎవరైతే అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొని రిజిస్ట్రేషన్ కాకుండా బాధపడుతున్నారో, లేఅవుట్స్ నిర్మించి యజమానులు ఆ ప్లాట్లు అమ్ముడుపోక బాధపడుతున్నారో వాళ్ళకి గవర్నమెంట్ అయితే ఈ అప్డేట్ తీసుకురావడం జరిగింది. వీలైనంత వరకు ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే షేర్ చేయండి. ఈ వీడియో అట్లీస్ట్ స్క్రీన్ షాట్ తీసైనా పెట్టండి. మార్చి 31 వరకు గడువు. ఓన్లీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనే తప్ప ఈ వీడియో చేస్తున్నాను. నాకు పెద్దగా ఎక్కువగా అయితే ఇన్ఫర్మేషన్ తెలియదు. ఈ పేపర్లు ఏమి ఇచ్చారో అదే చెప్తున్నాను. సో 20% రాయితీతో ఎల్ఆర్ఎస్ మార్చి 31 వరకు గడువు. అక్రమ లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్కు అనుమతి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే ఫీజు చెల్లించవచ్చు. చూడండి, లాస్ట్ 4 ఇయర్స్గా అక్రమ లేఅవుట్లలో ఎవరైతే లేఅవుట్లు చేసిరో యజమానులు అండ్ ఆ లేఅవుట్లలో ప్లాట్లు కొన్న వారికైతే రిజిస్ట్రేషన్ కాలేదన్నమాట. అలాంటి వారికి గవర్నమెంటు ఇప్పుడు మార్చి 31 వరకు మీకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. దానితో పాటు 25% ఫీజు రాయితీ, అంటే 25% ఫీజు అయితే తగ్గించింది. ఇక్కడ చూడండి, అనుమతి లేని లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్పై గతంలో ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో వాటిని కొనుగోలు చేసిన వారికి 4 ఏళ్ళుగా రిజిస్ట్రేషన్ అవకాశం లేకుండా పోయింది. వీరందరికీ ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తూ ప్లాట్లకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. వ్యక్తిగతంగా పర్సనల్గా ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ పెండింగ్లో ఉన్నవారు, లేఅవుట్లలో విక్రయం కాకుండా పెద్ద సంఖ్యలో మిగిలిన ప్లాట్లకు కూడా క్రమబద్ధీకరణ పథకం అమలయ్యేలా వెసులుబాటు కల్పించింది. అంటే ఇండివిజువల్గా కొన్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తుంది. మేనేజ్మెంటు అంటే ఓనర్స్ ఉంటారు కదా, ఆ లేఅవుట్స్ చేసిన ఓనర్స్కి కూడా ఒకవేళ 10% ప్లాట్లు రిజిస్టర్ అయిపోయినాయి అంటే కొనుక్కున్నారు, వాళ్ళ 10% పీపుల్ ఇండివిజువల్గా ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. మిగతా 90% ప్లాట్లు అమ్ముడు అని ఉంటాయి కదా, వాటికి కూడా మీరు ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరణతో పాటు రిజిస్ట్రేషన్కి అవకాశం కల్పిస్తారు. ఇప్పటికే ప్లాట్లు కొనుగోలు చేసి విక్రయ దస్తావేజు కలిగిన వారంతా మార్చి 31లోగా స్పందిస్తే రుసుములో రాయితీ లభిస్తుంది. పేదలు 4 ఏళ్ళుగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు. వారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సో ఎవరైతే ప్లాట్లు కొని రిజిస్ట్రేషన్ కాకుండా ఉన్నాయో వాళ్ళు ఇప్పుడు చేసుకోవచ్చు. అండ్ మేనేజ్మెంటు అండ్ ఇండివిజువల్గా కొన్న వాళ్ళు కూడా. మరి ఎక్కడ చేసుకోవాలంటే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే మీరు ఫీజు చెల్లించి 20% రాయితీతో మీ ప్లాట్లు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎవరైతే ప్లాట్లు ఇరికిపోయినాయో అట్లాంటి వాళ్ళకి కనీసం ఈ స్క్రీన్ షాట్ తీసైనా పంపించండి. చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే ఏమైందంటే అలాంటి వాళ్ళకి షేర్ అవుతుంది. యూట్యూబ్లో సెర్చ్లో వచ్చినప్పుడు కనిపిస్తుంటుంది. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.